మార్నింగ్ పిల్లలు. మనకు మార్చిలో FLS ఎగ్జామ్ ఉంటుంది చెప్పినాం కదా కదా. సో అందులోన తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ని టెస్ట్ చేస్తామని చెప్పినాం. ఈరోజు మన మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. మ్యాథ్స్లో ఏం టెస్ట్ చేస్తాము, ఓకేనా? టెస్ట్ చేసి మనం ఎలా పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సమాధానాలు ఎలా చెప్పాలి నేర్చుకోవాలి కదా. ఎస్, ఇప్పుడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1లో ఒక నెంబర్ టేబుల్ ఇస్తారు కదా. రేట్ ఆఫ్ ఫాలోయింగ్ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా చదవాలి, ఓకేనా? ఎస్, తెలిసి కదా. కమ్, ఈ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ రో వైజ్గా చదవాలి, ఓకేనా? ఇక్కడ మ్యాథ్స్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ చేయగలరు, ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ చెప్పగలరు, నెంబర్స్ చెప్పగలరు, యాక్షన్ సబ్ట్రాక్షన్ చేయగలరు. కానీ ఎవరు ఫాస్ట్గా చేస్తారో అంటే వేగంగా చేస్తారో వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. నిదానంగా చేస్తాం అనుకోండి మార్క్స్ రావు, తక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎలా చేయాలి? ఫాస్ట్గా చెప్పడము, ఫాస్ట్గా చెప్పాలి. మనము అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కూడా ఫాస్ట్గా చేయాలి. ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ఓకేనా? మ్యాథ్స్ అనగానే ఫాస్ట్ చేయాలి, వేగంగా రావాలి, కరెక్ట్గా రావాలి, తప్పుగా, ఓకేనా? ఎస్, ఇక్కడ టేబుల్ ఉంది, ఒక్కొక్కరు చదువుకుంటూ వెళ్ళిపోమా. తీసుకెళ్ళా. కమ్ 2, 5, 9, 6, 23, 44, 46, 69, 245, 635, 334, 534, 635, 254, 742, 124, 400, 4,412, 5,241, 6,325, 2,145, వెరీ గుడ్, బాగా చెప్పింది కదా శశికళ. నెక్స్ట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ లో ఈ విధంగా నెంబర్స్ అన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ లో ఏం చెప్పాలనుకున్నా, ఐడెంటిఫై ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద టేబుల్. ఈ టేబుల్లో స్మాలెస్ట్ నెంబర్ అనేది మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఓకేనా? నువ్వు చేయగలవా? ఏ క్లాస్ చెప్తున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. ఏంటి నీ పేరు? శశికళ. వెరీ గుడ్. మరి 5, 7 ఈ రెండింటిలో ఏది చిన్నది, స్మాలెస్ట్ నెంబర్ ఏది? 5. వెరీ గుడ్. సెకండ్ రోలో 25, 14 smallest number is 48. in this row which is the smallest number? 52. Very good. In this row which is the smallest number? 100. 100. Very good. Next here 356. very good. 752. Yes, 890 and 604 which is the smallest number here? 604. Very good. 180. 180. Next 850. 850. Next 987. very good. 1152. వెరీ గుడ్. మొత్తానికైతే అన్ని కరెక్ట్గా చెప్పింది కదా. సో ఎంత ఫాస్ట్గా చెప్తే మీకు అంత మార్క్స్ వస్తాయి, అర్థమైందా? సో మ్యాథ్స్ అనగానే ఫాస్ట్ చేయాలి, కరెక్ట్గా చేయాలి, అప్పుడే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. స్లోగా చేసినా అనుకోండి మార్క్స్ తక్కువ వస్తాయి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దామా? ఓకే, FLS మ్యాథ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంటుందంటే చూడండి, సాల్వ్ ద బిలో గివెన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్. ఇక్కడ అడిషన్లో సబ్ట్రాక్షన్ ఇచ్చినారు, వాటిని ఫాస్ట్గా చేయాలి, స్లోగా కాదు ఫాస్ట్గా. కమ్ రండి, నేను అడుగుతా ఒక్కొక్కరు అంటూ వచ్చారు, ఓకేనా? ఫస్ట్ 8 + 9 ఒక చెప్పండి. 17. నెక్స్ట్ 8 - 3 5. 18 + 23 41. Next 45 - 23
45 minus 23. Very good. 22. Next 238 plus 664. Very good. 892. Next 65 minus 36. Very good. 29. Next, for 546 plus 346. 892. Very good. Next, 587 minus 439. 100 వెరీ గుడ్ 148. ఇది థర్డ్ క్వశ్చన్ లో వచ్చే క్వశ్చన్స్. అడిషన్ వస్తుంది, సబ్ట్రాక్షన్ వస్తుంది. రెండింటిని మీరు ఫాస్ట్ గా చేయాలి, ఫాస్ట్ గా. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ లో అన్ని కూడా బోర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బోర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనము ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఏమా క్వశ్చన్ చూడండి. రాణి హ్యాస్ 3 apples. Her mother gives her 4 more apples. How many apples does Rani have now? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? రాణి దగ్గర 3 apples ఉన్నాయంట. వాళ్ళ మదరు given 4 apples. More 4 apples. Now, how many apples Rani have now? 4. First one, number of apples Rani has. Rani దగ్గర ఎన్ని apples ఉన్నాయి? 3. Last. Next. చదువు. Number of apples her mother given. 4 apples. Yes. Total number of apples. ఇప్పుడు రాణి దగ్గర మొత్తం ఎన్ని apples ఉన్నాయి? How many apples does she have? 7. ఓకేనా? ఈ ప్రాబ్లం చదివితే మీరు అర్థం చేసుకొని వీటన్నిటిని కూడా స్టేట్మెంట్లో వేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ ఏముంది? ఏ లైబ్రరీ హ్యాస్ 90 books. 47 books are borrowed. How many books are left in the library? క్వశ్చన్ అర్థమైందా? లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఫస్ట్ 90 బుక్స్ ఉన్నాయి. 47 బుక్స్ తీసుకెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఎన్ని బుక్స్ మిగిలి ఉన్నాయి? లెఫ్ట్ ఇన్ ద లైబ్రరీ. సో చెప్పు ఇప్పుడు. Number of books in the library. 90. Number of books borrowed. Number of books left in the library. Yes. చదువు. Number of books in the library. 9. Left in the library. Number of books left in the library. 43 books. Yes. మొత్తం ఎన్ని బుక్స్ మిగిలినాయి? 43 బుక్స్ మిగిలినాయి అని మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో ఈ విధంగానే క్వశ్చన్స్ వస్తాయి. మిగిలిన క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా?